श्रीभगवानुवाच अष्टमोऽध्यायः अक्षरपरब्रह्मयोगः अर्जुन उवाच किं तद्ब्रह्म किमध्यात्मं किं कर्म पुरुषोत्तमा अधिभूतं च किं प्रोक्ता मदिदैवं किमुच्यते अधियज्ञः कथं कोत्र देहेऽस्मिन् मधुसूदन प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभिः. అర్జునుడు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అయా కృష్ణ, కిం తద్బ్రహ్మ కిం అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అధియజ్ఞం కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః అని చెప్పని ఒక్కసారిగా పరమాత్మ మీదకు 7 ప్రశ్నలు సంధించాడు. 7 ప్రశ్నలు వేశాడు. ఇక్కడ ఒక్క ప్రశ్న మనకు రాదు అడగాలంటే. ఒక్కసారిగా అయినా మళ్ళా ఎందుకయ్యా గుర్తుపెట్టుకో, మొత్తం అడిగేస్తున్నాను, లైన్గా చెప్పుకోరా అని చెప్పేసి ఆ పరమాత్మని అర్జునుడు ఉద్దేశించి అడుగుతూ ఉన్నాడు. కృష్ణ పరమాత్మ కిం తద్బ్రహ్మ, బ్రహ్మం అంటే ఏమిటి? కిం అధ్యాత్మం, అధ్యాత్మం అంటే ఏమిటి? పురుషోత్తమ అధిభూతం చ కిం, అధిభూతం అనగా ఏది? అది దైవం కిం ఉచ్యతే, అది దైవం అనగా ఏది? అది యజ్ఞ కథం కహ అత్ర దేహే, ఈ దేహమునందున్నటువంటి అది యజ్ఞుడు ఎవడు? అస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయః నియతాత్మభిః. ప్రయాణకాలం ఒకటి ఉన్నది, అందరికీ కూడా ప్రయాణకాలం అనేటువంటిది ఒకటి సిద్ధమయ్యే ఉన్నది. మరి ఆ ప్రయాణకాలంలో నియతాత్మభిః, ఆత్మ అంటే మనస్సు, నియత నియమించటం, మనస్సు అనేటువంటి యొక్క వస్తువును ఏ ప్రకారం నియమించాల్సి ఉంటుంది, నియమించి ప్రయాణం చేయాల్సి ఉంటుంది అనేటువంటి యొక్క అంశముగా 7 ప్రశ్నలను అర్జునుడు పరమాత్మని అడుగుతూ ఉన్నాడు. మన తరపున ఉండి మనంగా అడగలేం కాబట్టి మనకు ప్రతినిధిగా ఉండి ఆయన మనల్ని మనకు ఏవైతే జీవితంలో కావాలో వాటిని అర్జునుడు అడుగుతూ ఉన్నాడు. ఆయనకు సందేహం వచ్చి కాదు. లోకంలో ఉన్నారు జీవులు, లోకంలో ఉన్నారు మానవులు, వాళ్ళంతా తరించాల్సి ఉంటుంది. వాళ్ళు అడుగుతారా? అడిగే శక్తి వాళ్ళకి లేదు. అంతటి లోతుగా పోగలిగేటువంటి విధానంగా ప్రశ్నేసే విధానముగా సామాన్య మానవులకు రాదు. అందుచేత అందరి యొక్క ప్రతినిధిగా ఉండి నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. నువ్వు చెప్పేటువంటి యొక్క సమాధానం నా ఒక్కడికే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ వర్తించేదిగా ఉంటుంది. అందువల్ల అందరూ తరించేటువంటి విధానంగా ఉన్నట్లుగా నీవు ఆ యొక్క అర్థాన్ని మాకు చెప్పవలసింది అనేటువంటిది అంతర్గతంగా ఉన్నటువంటి యొక్క విధానం. అది వ్యాసుని యొక్క భావన. సమస్త లోకాలు తరించాలి అనేటువంటి యొక్క ఉద్దేశంతో వేదవ్యాసుల వారే మన ముందుకు వచ్చి ఆయన ముందు కృష్ణార్జునులను పెట్టుకుని ఈ లోకానికి ఒక సందేశాన్ని ఆయన చక్కగా ఇస్తూ ఉన్నాడు. భగవంతుని యొక్క మాటలను ఛందోబద్ధం చేసి అనుష్ఠుప్ ఛందస్సులో పెట్టి లోకానికి ఆయన అందిస్తున్నాడు వేదవ్యాసుల వారు. ఈ సందర్భంలో అలాంటి వేదవ్యాసులై ఉన్నటువంటి మహర్షికు నమస్కారం తెలియజేసుకుంటూ అక్షరం బ్రహ్మ పరమం శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావో అధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరః విసర్గః కర్మ సంజ్ఞితః. మరి దానికి సమాధానాలుగా ఒక్క శ్లోకంలో భగవానుడు 3 జవాబులు చెప్పేశారు. ఈ శ్లోకంలో కిం తద్బ్రహ్మ, కిం అధ్యాత్మం, కిం కర్మ, ఈ 3 అని అడిగిన 7 ప్రశ్నల్లో 3 ప్రశ్నలు ఈ శ్లోకంలో వస్తాయి. కిం తత్ బ్రహ్మ,
బ్రహ్మ అనే పదము నపుంసకలింగం. నపుంసకలింగం కాబట్టి దానికి సర్వనామ శబ్దం కూడా నపుంసకలింగమే వాడాలి. ఇది శాస్త్రీయ సాంప్రదాయం అన్నమాట. కాబట్టి తత్ అనే పదం వాడతారు బ్రహ్మానికి. తత్ బ్రహ్మ, కిం తద్బ్రహ్మ, ఓం తద్బ్రహ్మ అని చెప్పని. ఎందుకంటే తత్తే అది రాముడు అయితే రామ అన్నప్పుడు సహ రామ, ఆ రాముడు అని వాడాలి. కహ రామ, ఆ రాముడెవడు అని వాడాలి. కిం రామ అని చెప్పి అనకూడదు. అది అమ్మవారైతే సా సీత, ఆమె సీత, కా సీత, ఆ సీత ఎవరు అని అక్కడ వాడాలి. కా అనే పదం వాడాలి. అది పుంలింగం అయితే కహ అనే పదం వాడాలి. అది నపుంసకలింగం అయితే కిం అనే పదం వాడాలి. ఇవన్నీ కూడా ఒక సంస్కృత విధానాలుగా ఉంటాయి. కాబట్టి కిం తద్బ్రహ్మ అని అడిగాడు. మరి బ్రహ్మం అనేటువంటి యొక్క విషయముగా భగవద్గీత చాలా చోట పరమాత్మ చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. మరి ఆ బ్రహ్మం అంటే అది అర్థమయ్యేటువంటి విషయంగా ఉంటుంది, కానీ అర్థం కాదు. అర్థమైనట్లుగా ఉంటుంది, అర్థం కాదు. చాలా సందర్భాలలో అర్జునుడు ప్రశ్న వేశాడు. చాలా సందర్భాలలో పరమాత్మ చెప్పుకొచ్చాడు బ్రహ్మం యొక్క విషయముగా. కానీ పూర్ణముగా ఆయనకి దాని యొక్క విషయంలో మనస్సుకు రాల, అర్థం తెలియటం లేదు. మరి నువ్వు బ్రహ్మం అని చెప్పి బ్రహ్మం 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 అంటూ ఉన్నావు. మరి ఆ బ్రహ్మం అనేటువంటి యొక్క పదం ఎవరికి అర్థం వస్తుంది? బ్రహ్మ అంటే వేదానికి అర్థం. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మకు అర్థం. బ్రహ్మ అంటే శవల బ్రహ్మమునకు అర్థం. బ్రహ్మ అంటే శుద్ధ బ్రహ్మమునకు అర్థం. బ్రహ్మ అంటే సవిశేష బ్రహ్మము, నిర్విశేష బ్రహ్మము, సోపాధిక బ్రహ్మము, నిరుపాధిక బ్రహ్మము. బ్రహ్మము అంటే మాయ కూడా అర్థం ఉంది. బ్రహ్మ అనే పదము ఒక పదం ఉందంటే అనేక అర్థాలు సూచిస్తుంది. చూడండి, అడుగు అంటాం కదా, అడుగు అన్న దానికి అర్థం ఏం చేస్తారు చెప్పండి మీరు? అడుగు అంటే అర్థం ఏంటి చెప్పండి? కొండ అడుగు, అడుగు అడుగు అంటే పాదం అడుగు, అడుగు అంటే అడుగు చెబుతా అడుగు, అడుగు అంటే ఎన్నో వస్తాయి. దాంట్లో పదం ఉందంటే సందర్భాన్ని బట్టి అనేక పదాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. మరి గీతలో కూడా బ్రహ్మం అని చెప్పాలంటే బ్రహ్మ అంటే వేదానికి అర్థం, బ్రహ్మ అంటే మాయకు అర్థం, బ్రహ్మ అంటే శబల బ్రహ్మమునకు అర్థం, శుద్ధ బ్రహ్మమునకు అర్థం, సవిశేష బ్రహ్మము, నిర్విశేష బ్రహ్మము, సోపాధిక బ్రహ్మము, నిరుపాధిక బ్రహ్మము, చతుర్ముఖ బ్రహ్మము. ఏ చెప్పి అసలు బ్రహ్మ ఎవరయ్యా చెబుతూ కిం తద్బ్రహ్మ, అసలు నువ్వు చెప్పేటువంటి యొక్క బ్రహ్మం అంటే ఏంటో అర్థం కావట్లేదు, కనుక మాకు ఆ బ్రహ్మ అనేటువంటి పదానికి అర్థం చెప్పవలసింది అని చెప్పి అడిగాడు. మనం కూడా వాడుతూ ఉంటాం ఇదే బ్రహ్మ విద్య. వాడికేం తెలియదు, అసలు బ్రహ్మం అంటే తెలియదు, బ్రహ్మ విద్య అంటే కూడా వాడికేం తెలియదు. ఆ వృక్షాలు ఆగేవాడు, బడి తోలేవాడు, వ్యవసాయం చేసేవాడు, ఇలాంటి వాళ్ళు కూడా అంటూ ఉంటారు ఇదే బ్రహ్మ విద్య అంటాయా. వాడికి మరి వాడు బ్రహ్మ విద్య వాడికే వచ్చా? వచ్చి కదా పదం వాడాలి వాడు. అయినా హోత పదంగా వచ్చేసింది లోకంలో. ఇదే బ్రహ్మ విద్య అర్థం కావటానికి అంటే అర్థం ఏంటి? బ్రహ్మ విద్య అర్థం కాదు చెప్పి అర్థం వస్తుంది. బ్రహ్మ విద్య అర్థం కాదు, అట్లా ఉంటుంది. ఈ బ్రహ్మం అర్థం కావటానికి. అందుచేత ఇక్కడ బ్రహ్మము అనేటువంటి యొక్క పదం వేదం బోధించింది, వేదములో ఉంటుంది. సర్వం హేతద్బ్రహ్మ మాండుక్యోపనిషత్తు. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం తదేశ అభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మాయో వేద నిహితం పురా నిహితం గుహాయాం సర్వాన్ కామాన్ సహా అని తైత్రీయంలో వచ్చేటువంటి యొక్క మాటలు ఇది. సర్వం ఏతద్బ్రహ్మ మాండుక్యం బ్రహ్మవిత్ ఆప్నోతి, బ్రహ్మవేత్త బ్రహ్మమును పొందుతూ ఉన్నాడు అని చెప్పని. చాలా సందర్భాలలో వేదాలలో వాటిలో మీకు బ్రహ్మ 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 అనే పదమే మీకు వస్తూ ఉంటుంది. కాబట్టి భగవంతుడు అన్నటువంటి పదానికి మీకు ఉపనిషత్తుల్లో చెప్పేది బ్రహ్మము. భగవంతుడు అనేటువంటి యొక్క పదానికి మీకు
ఇక పురాణాల్లోకి పోతే దేవి భాగవతంలో అమ్మవారని, వైష్ణవ పురాణంలో విష్ణువు అని, శివపురాణంలో శివుడు అని చెప్పని ఇట్లా నానా రకాలైనటువంటి యొక్క వాటిలలో ఆయా దేవతా రూపాలను చూపించి వాళ్ళే భగవంతులుగా మనకు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా వేరే వేరే శాస్త్రజ్ఞులు కూడా వాళ్ళ వాళ్ళ భాషలలో వాళ్ళ యొక్క దేవతా సంబంధ రూపాలను చెప్పుకుంటూ ఈయనే భగవంతుడు అని చెప్పని కూడా వాళ్ళు చెబుతూ ఉంటారు. ఎవరి శాస్త్రం వాళ్ళది, వాళ్ళ శాస్త్రంలో వాళ్ళే ఈయనే భగవంతుడు అని చెప్పిన కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇలాగా అనేక శాస్త్రాలు ఉన్నాయి. అనేక శాస్త్రాలలో ఆయా దేవతామూర్తులనే భగవంతుడుగా చెప్పటం జరుగుతూ ఉంటుంది. కానీ వేదం చెబుతూ ఉన్నది అవన్నీ కూడా దేవతామూర్తులే కానీ భగవంతుడు మాత్రం కాదు. భగవంతుడు అంటే ఉపనిషత్తులలో చెప్పబడ్డటువంటి యొక్క ఏ తత్వం అయితే ఉన్నదో ఆ తత్వమే భగవంతుడు. ఇప్పుడు మిగతా వాళ్ళ దేవతామూర్తులు వాళ్ళు కూడా బ్రహ్మము యొక్క ఆశ్రయంలో ఉండాల్సిందే. మనకు ఉపనిషత్తులు చెప్పే మాట ఏంటంటే ఏవైతే మన దేవతామూర్తులుగా ఆరాధిస్తూ ఉన్నామో వాళ్ళు కూడా బ్రహ్మము యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటి వారే. మీకు ఈ మాట గీత 10వ అధ్యాయంలోనే ఆదిత్యానాం అహం విష్ణు రుద్రానాం శంకరశాస్మి అనే పదాల్లో మీకు తెలియబడుతూ ఉంటుంది. అందుచేత సమస్త దేవతలుగా చెప్పేటువంటి యొక్క వాళ్ళు కూడా బ్రహ్మమునే ఆరాధిస్తూ ఉంటారు. అది బ్రహ్మము అంటే ఎట్లా ఉంటుంది? శ్రీ మహావిష్ణువు అంటే ఎట్లా ఉంటాడు, అమ్మవారు అంటే ఎట్లా ఉంటుంది, శివుడు అంటే ఎట్లా ఉంటాడు, అయ్యప్ప స్వామి అంటే ఎట్లా ఉంటాడు అని చెప్పని. బ్రహ్మం ఎట్లా ఉంటుంది? అయ్యప్ప స్వామిలాగా ఉంటాడా, శివుడులాగా ఉంటాడా, విష్ణువులాగా ఉంటాడా? బ్రహ్మం ఎట్లా ఉంటుంది? కాబట్టి అది యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా వాక్కులకు కానీ మనసుకు కానీ అందేది కాదు. మిగతావన్నీ వాక్కులతో చెబుతూ ఉంటాం, మనస్సుకి అందుతుంది. ఎందువల్ల మనస్సులో ఆ దేవతా సంబంధ రూపం ముద్రయింది. కాబట్టి ఎట్లా ముద్రయింది? ఏ ఏ పురాణం అధ్యయనం చేస్తే ఆ పురాణాలలో ఆ దేవతా స్వరూపాన్ని చక్కగా వర్ణిస్తారు. ఇలాగా వారు ధరించే బట్టలు, ఇలాంటి యొక్క ఆకారము, ఇన్ని చేతులు, శంఖము, చక్రము, గద, పద్మము, ఈ నీలమేఘ ఆకారం, ఇవన్నీ కూడా వర్ణనాత్మకంగా వస్తాయి. కాబట్టి ఆ వర్ణన విన్నప్పుడు మన మనసులో ఏమవుతుంది? ఆ ముద్ర పడింది అట్లాగా. అది అట్లా విన్న తర్వాత ఆ టార్ట్ గీయవచ్చు వాళ్ళు. ఆ శ్రీ మహావిష్ణువుని ఆర్టుగా గీయవచ్చు, పరమశివుని ఒక ఆర్టుగా గీయవచ్చు, అయ్యప్ప స్వామిని ఒక ఆర్టుగా గీయవచ్చు. బ్రహ్మమును ఆర్ట్ చేస్తావు, బ్రహ్మమును అది వేసావు. మనస్సుకు అందే వస్తువు కాదేది, మనస్సుకు అతీతం. అందుచేత మరి ఇవన్నీ ఏమిటయ్యా అంటే దేవతా సంబంధ ఆరాధన. కాబట్టి ఆరాధన చేయటం తప్పు కాదు, ఆరాధన చేయమని చెప్పని చెబుతూ ఉన్నారు. ఆ ఆరాధన వల్ల ఏర్పడుతుంది? నీకు శుభం కలుగుతుంది, క్షేమం కలుగుతుంది, కలిసి వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. ఇట్లా మనకేవైతే జీవితంలో కొరతలు ఉన్నాయో, కోరికలు ఉన్నాయో వాటి సంబంధముగా లోకంలో జీవులు ఆయా దేవతామూర్తుల్ని ఆరాధిస్తూ ఉంటారు, అర్చిస్తూ ఉంటారు, ముడుపులు కడతారు, మొక్కులు చెల్లిస్తూ ఉంటారు, దీక్షలు చేసుకుంటూ ఉంటారు, నియమాలు పాటిస్తూ ఉంటారు. అవన్నీ ఎందుకని చెప్పనంటే జీవితంలో కొన్ని కలిసి రావాలి. కాబట్టి వాటిని ఉద్దేశించి ఆయా దేవతలను ఆరాధిస్తూ ఉంటారు. అది కామ్య మార్గము అని చెప్పని అన్నారు. ఈ బ్రహ్మజ్ఞానం ఇది కామ్య మార్గం కాదు, ఇది మోక్షం అన్నమాట. మోక్షాన్ని పొందాలంటే బ్రహ్మజ్ఞానం వినా మోక్ష. శంకరాచార్యుల వారు బ్రహ్మజ్ఞానం వినా మోక్ష. బ్రహ్మజ్ఞానం లేకుండా మోక్షాన్ని పొందే అవకాశం మాత్రం లేదు. ఇతర దేవతలను ఆరాధిస్తే మోక్షం రాదా అని చెప్పనంటే మోక్షం అనే అంశం ఎక్కడ చెప్పింది లేదు. శాస్త్రంలో ఎక్కడ కూడా మోక్షం అనే మాట ఇతర దేవతలను ఆరాధిస్తే చెప్పాల. ఆయా దేవతలను ఆరాధిస్తే ఆయా కోరికలు ఏర్పడతాయి. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుం ఇచ్చతి యో యో యాం యాం తనుం. యహ ఎవరెవరు ఏ ఏ దేవత తనువుని శరీరాన్ని అర్చిస్తూ ఉంటారో అలాంటి వారికి ఆయా దేవతల ద్వారా ఆయా కోరికలు సిద్ధిస్తాయి, ఫలితాలు సిద్ధిస్తాయి. ఆ సిద్ధించిన ఫలితాలు ఎప్పుడు ఎల్లకాలం ఉంటాయా అంటే అంతవత్తు ఇమే
అంతవత్తు అన్నాడు. అంతవత్తు అంటే కొద్ది కాలం ఉండి పోతూ ఉంటాయి, శాశ్వతం ఉండేటువంటివి కావు. అందుచేత కాబట్టి ఇక్కడ దేవత ఆరాధన, దైవారాధన జీవితంలో అవసరము, కానీ బ్రహ్మజ్ఞానం వల్ల మాత్రమే తరించే అవకాశం అనేటువంటిది ఉన్నది అని అర్థం. ఇక్కడ దేవతారాధన కించపరచడం కానీ, తక్కువ చేయటం కానీ, దాన్ని వద్దని చెప్పంటం కానీ అలాంటిది శాస్త్రం చెప్పదు, చేయమంటుంది. అక్కడే ఉండమాక నువ్వు నీ తరింపు, నీ మోక్షం కావాలని చెప్పానంటే బ్రహ్మజ్ఞానాన్ని ఆశ్రయించాల్సి ఉంటుంది అనే అంశముగా భగవద్గీత అనేటువంటిది ఏంటంటే ఉపనిషత్తుల యొక్క సారం. కాబట్టి భగవద్గీత ఉపనిషత్తులు ఏవైతే బోధించాయో అదే అంశములో భగవద్గీత నడుస్తుంది. పురాణాలు వేరు, భగవద్గీత వేరు. పురాణాలను అధ్యయనం చేస్తే పురాణ కాలక్షేపం అంటారు. ఏమంటారు? పురాణ కాలక్షేపం. అయితే భగవద్గీత శాస్త్రాధ్యయనం చేస్తే భగవద్గీత కాలక్షేపం అంటారా? ఏమంటారు? గీతోపన్యాసం. గీతోపన్యాసం అంటారే కానీ గీతా కాలక్షేపం అని చెప్పాను. కాలక్షేపం అంటే అర్థం ఏంటి చెప్పండి? మీకు రైల్లో కూడా వస్తూ ఉంటాయి కాలక్షేప బట్టలు, కాలక్షేప శనక్కాయలు వస్తూ ఉంటాయి కాలం గడవటానికి. కాలక్షేపం అంటే కాలక్షేపం అంటే కాలం గడవటానికి. ఏం ఊసిపోవటం లేదురా, ఏం కాలం గడవటం లేదురా, రారా కూర్చారా, ఏమైనా చెప్పరా అంటూ ఉంటారు. ఏం కాలం గడవటం లేదని చెప్పి అర్థం ఏంటి? ఇంకా నాకు ఇంక మూడలేదు, నాకు ఇంకెప్పుడు రాలేదు, ఇంకా తీసుకుపోవటం లేదే అని అర్థం. కాలం గడవటం అర్థం ఏంటి? కాలం గడిస్తే ఎవరు వస్తారు? ఉన్న కాలం అయిపోయింది, ఎవరు వస్తారు? ఎప్పుడు రాలేదే, కాలం గడవలేదే, ఎప్పుడు రాలేదే, తీసుకుపోలేదే, ఆయన ఎప్పుడు వస్తాడబ్బా అది కూర్చోవడం. అదే జ్ఞానం తెలుసున్నట్లయితే, ధ్యానం వచ్చున్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారు? కాలం గడవలేదని చెప్పి వాళ్ళు కూర్చోరు, కాలం చక్కగా కాలాన్ని వాడుకుంటారు. ఆ కాలంలో ధ్యానం చేస్తారు చక్కగా. మనస్సుని హంస వెంబడి పెట్టి హంసతో అనుసంధానం పెట్టుకుని చక్కగా ఉంటారు వాళ్ళు. ఏం చేయకున్నా కాలం తెలియదు వాళ్ళకి. అందుచేత జ్ఞానం కలిగి ఉన్నటువంటి వారు, ధ్యానం తెలిసి ఉన్నటువంటి వారు ఆ కాలాన్ని జ్ఞానం వైపుకు మళ్ళిస్తారు, ధ్యానం వైపుకు మళ్ళిస్తారు. జ్ఞానం కలిగి ఉన్నవాళ్ళు, ధ్యానం చేసేటువంటి వారు ఆ కాలాన్ని ఏం చేస్తారు? జ్ఞానం వైపుకు మళ్ళిస్తారు, ధ్యానం వైపుకి మళ్ళిస్తారు, చక్కగా ధ్యానంలో ఉంటారు. అదే జ్ఞానం లేనివాడు మరి వాడికి ఎట్లా కాలం గడవాలంటే ఎవడొస్తాడా అని చూస్తూ ఉంటాడు. కనబడ్డా అంటే సుబ్బారావు ఇట్రా అంటాడు, వస్తాడు. ఏమిటే అంటాడు, కూర్చో చెప్తా. వాడు కూర్చుంటాడు. ఇక తెలుసా నీకు ఈ విషయం? తెలియదే, అయితే నువ్వు ఇక ఆరంభం చేస్తే గంటన్నర తలకాయ తినేస్తాడు. నేను పోవాలరా దేవుడా అంటాడు. పోయి అక్కడ పోతావు, పోయి ఏం చేస్తావు? కూర్చో, పొదువులు కూర్చో. వీడి కాలం గడవాలకి వీడికి దేవి, వీడి కాలం గడవటానికి పాటు కూర్చోబెట్టి. ఇట్లా మనం మన జీవితంలో చాలా సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నాం, మృత్యువు యొక్క సన్నిధికి పోతూ ఉన్నాం. ఒక అడుగు వేస్తున్నాము అంటే మృత్యువు దగ్గరికి మనము పోతున్నాం అని చెప్పని అర్థం. ఎన్నెన్ని శ్వాసలు నడుస్తూ ఉంటాయో అంతంత కాలం వ్యయమైపోతూ ఉన్నది. కాబట్టి జీవితంలో మరి జ్ఞానాన్ని సంపాదించుకున్నావా, అది శుభం. ధ్యానం బాగా చేశావా, అది శుభం. ఆ రెండు లేకపోయినాయా జీవితానికి అశుభం. మృత్యు వద్దకు పోతూ ఉన్నాం మనం అంటాం, మేము బతుకుతున్నాం అని చెప్పి అంటాం. బతకటం లేదు. అనుక్షణం మృత్యు మనల్ని కబలించి వేస్తూ ఉన్నది, తన యొక్క సన్నిధికి లాక్కుపోతూ ఉన్నది. ఏదో కూడా దెబ్బ కొట్టిందా అంటే దెబ్బతో వెళ్ళిపోవటం జరుగుతుంది.
అందువల్ల శుభం అని చెప్పనంటే మనం జీవితంలో జ్ఞానాన్ని అధ్యయనం చేసిన పూట శుభం, మనం ధ్యానం చేసిన పూట శుభం, ఆత్మ యొక్క అవలోకన చేసిన పూట శుభం, మిగతావన్నీ కూడా అశుభాలే. కాబట్టి ఇక్కడ బ్రహ్మము అనేటువంటి యొక్క పదంగా మనకి ఉపనిషత్తుల్లో చూడడం జరుగుతుంది. కానీ ఈ బ్రహ్మము అనేటువంటి పదం లోక వ్యవహారాల్లో పెద్దగా ఉండదు. చాలామందిలో దేవుడు అని చెప్పనంటే ఆ దేవతా సంబంధ నామాలు చెబుతూ ఉంటారు. ఏవి దేవుడు అంటే వాడు ఏ యొక్క దేవతను ఆరాధిస్తూ ఉంటాడో తాను ఆరాధించేటువంటి యొక్క ఆ దేవతామూర్తియే దేవుడు అని చెప్పనుకుంటాడు. కానీ దేవుడు అని చెప్పనంటే భగవద్గీతలో చెప్పినటువంటి ఉపనిషత్తులలో చెప్పినటువంటి అది దేవుడు. అది సర్వవ్యాపకమై ఉన్నటువంటి యొక్క వస్తువు కాబట్టి దాన్ని ఇక్కడ బ్రహ్మ. కిం తద్బ్రహ్మ, బ్రహ్మం అంటే ఏమిటో చెప్పవలసింది పండుగగా. అక్షరం బ్రహ్మ పరమం, పరమాత్మ యొక్క సమాధానం ఏంటంటే అక్షరం బ్రహ్మ పరమం, ఇది సమాధానం. బ్రహ్మసూత్రాలు అవన్నీ సూత్రాలు, తక్కువ అక్షరాలు కలిగి ఉన్నటువంటి దాన్ని సూత్రము అని చెప్పని అంటారు. బ్రహ్మ సూత్రము అని చెప్పని అంటారు. దాంట్లో చాలా తక్కువగా ఉంటాయి అక్షరాలు. అపిచ అంటాడు ఒకసాట. అపిచ ఏ అపిచ, అత ఏవ ప్రాణ, ఇందువలననే ప్రాణము అని చిన్న చిన్న పదాలతోనే నడుస్తూ ఉంటుందన్నమాట. అట్లా ఇక్కడ కిం తద్బ్రహ్మ అడిగాడు అర్జునుడు. అడిగినప్పుడు చెప్పాలి కదా, అక్షరం బ్రహ్మ పరమం, 3 పదాలు వాడాడు. అక్షరం అంటే ఏమిటి, అదే సందేహమే. పరమం అంటే ఏమిటి, అదే సందేహమే. బ్రహ్మ, అక్షరం బ్రహ్మ పరమం, పరమం. మరి దాంట్లో ఎక్కడైంది? ఎప్పుడైతే మనిషికి ఒక సందేహం కలిగినప్పుడు ఆ సందేహానికి పూర్ణముగా విషయం చెప్పినప్పుడే సందేహ నివారణ అవుతుంది. పూర్ణముగా చెప్పకపోయామనుకో చిన్న సందేహం కాస్త పెద్ద సందేహం అవుతుందన్నమాట. పెద్ద సందేహంతో పోవటం అవుతుంది. ఇంతవరకు వానికి ఏముందో మనసు లోపల బ్రహ్మం అంటే ఏమిటి అనేది మాత్రమే ఉన్నది. ఇప్పుడేమైంది, అక్షరం బ్రహ్మ పరమ. ఇప్పుడు సందేహం కాస్త పెద్ద సందేహం అనేది. మళ్ళీ అక్షరం అంటే ఏమిటి, పరమం అంటే ఏమిటి అనేటువంటిదిగా వస్తుంది. అలాంటి యొక్క వాటి యొక్క విషయంలో అవగాహన పొందాలంటే గురువుల దగ్గరికి పోవాల్సి ఉంటుంది. అంతేక ఆయన పూర్ణంగా దాంట్లో మీకు ఎవడు బ్రహ్మసూత్రంలో సూత్రంలాగా ఆ పదాలను ఇస్తూ ఉంటాడు. కిం కర్మ అన్నదానికి కూడా అక్కడేం చెప్పుకొచ్చాడు, ఉద్భవకర, అది కర్మ అని చెప్పని కూడా లఘువుగానే అక్కడ దీర్ఘంగా చెప్పాల, లఘువుగానే చెప్పుకొచ్చేసాడు. కిం అధ్యాత్మం, అధ్యాత్మం అంటే ఏమిటి అని అడిగాడు. స్వభావో అధ్యాత్మం అన్నాడు. స్వభావం అంటే ఏమిటి, సమాధానం కదా, పైన ప్రశ్న కింద జవాబు కదా. జవాబు వింటే ఏమంటారు, మనకి సందేహం పోవాలి. ఏమి అంతకుముందేమో చిన్న సందేహంగా ఉంది, విన్న తర్వాత పెద్ద సందేహం అవుతుంది. ఇట్లాగా భగవద్గీతలో పరమాత్మ యొక్క వాక్యాలు కొన్ని చోట్ల సూత్రప్రాయంగానే ఉంటాయి. అవి గురువులు చెబితే మాత్రం తప్ప అర్థమయ్యే విధానం కాదు. అక్షరం బ్రహ్మ పరమం, అందుచేత సమాధానం అక్కడ బ్రహ్మము అని చెప్పనంటే అక్షరం అన్నాడు. అక్షరం అంటే నాశరహితమై ఉన్నటువంటి యొక్క వస్తువుని అక్షరం. ఏతద్వైదక్షరం గార్గి ఓతశ్చ ప్రోతశ్చ అని మనకి యాజ్ఞవల్కి చెప్పుకొస్తాడు. ఏ గార్గి ఓతశ్చ ప్రోతశ్చ, పొడుగు పేకలాగా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క వస్తువునే అక్షరం. ఏతద్వైదక్షరం గార్గి ఓతశ్చ ప్రోతశ్చ, విశ్వమంతా కూడా అంతటా పొడుగు పేకలాగా, అంటే వస్త్రంలో ఉంటాయి కదా దారాలు, 2 దారాలు ఉంటాయి కదా, పొడుగా అంటారు, పేక వాడతారు. అట్లాగే విశ్వమంతా కూడా ఆ బ్రహ్మమే వ్యాపకమై ఉన్నది అన్నాడు.
సమస్త విశ్వ పదార్థాలన్నీ కూడా జడములు, అవి క్షరములు. క్షరములై ఉన్నటువంటి యొక్క జడాత్మిక వస్తువులకు చేతనాత్మికముగా ఆ బ్రహ్మమే ఆధారంగా ఉంది కాబట్టి ఓతశ్చ ప్రోతశ్చ, ఓతప్రోతంలాగా అంతా కూడా వ్యాపకమై ఉన్నదని చెప్పని. కాబట్టి బ్రహ్మచేతనాశ్రయం లేకుండా లోకంలో ఏ యొక్క ఉపాధి వ్యవహరించే అవకాశాలు లేవు. ఈ విశ్వంలో మానవ సముదాయం 130 కోట్ల జనాభా, ప్రపంచ జనాభా 7 కోట్ల జనాభా. మానవుని యొక్క విషయం లెక్క మాత్రమే. మిగతా పిల్లులు, నల్లులు, చీమలు, దోమలు అనేక రకాలు ఉన్నాయి. అవన్నీ ఎన్ని ఉంటాయని చెప్పి నేను లెక్కేస్తాం. లెక్కేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఒక్కొక్కటి లెక్కేయకూడదు. మీరు ఎవరైనా అయ్యా నా డ్యూటీ చీమలు నేను లెక్క పెడతాను, నా డ్యూటీ పిల్లులు అవి మాత్రం లెక్క పెడతాను. భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలు మొత్తం లెక్క పెట్టాలి. ఎవరు చేస్తారు ఆ పని? ఆ పిల్లికి గంట ఎవరు కడతారు? ఎవరు చేసే అవకాశాలు లేవు. మానవులు కాబట్టి ఇంటింటికి పోయి లెక్కలు రాసుకుని, ఇంట్లో ఎంతమంది లెక్కలు రాసుకుని చెప్పే జనాభా లెక్క అంతే తప్ప మిగతా జీవులు లెక్క వేయాలని చెప్పనంటే ఎవడి వల్ల అయ్యే పని కాదు. అందుచేత ఈ విశ్వంలో ఎన్ని లక్షల కోట్ల సముదాయం ఉన్నదో అన్నింటికీ కూడా ఓతశ్చ ప్రోతశ్చ, పొడుగు పేకలాగా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మం అన్ని దేహాలలో కూడా వ్యాపకమై ఉన్నది. అన్ని దేహాలకు చైతన్యవంతముగా చేసింది కాబట్టి అది అక్షరం, ఇది క్షరం. నశించేటువంటి యొక్క దేహాలనేమో క్షరము అంటారు. ఆ నశించేటువంటి దేహాలకు అధిష్టానముగా ఉండి అవి నశించకుండా కాపాడుతుంది కాబట్టి అక్షరం. నక్షరతి నా క్షరతి ఇది అక్షరం. క్షర సంరక్షణే ఉత్పత్తి అన్నమాట దానికి. క్షర సంరక్షణే. క్షర అంటే నశించేటువంటి యొక్క శరీరాలను సంరక్షణే, రక్షించేది కాబట్టి అక్షరం. నా క్షరం అది నశించదు. నశించే వాటికి అది ఆధారంగా ఉంది. దాని యొక్క ఆశ్రయంలో ఉండి వ్యవహరిస్తూ ఉన్నాయి అని అర్థం. కాబట్టి ఈ విశ్వములో ఉన్నటువంటి యొక్క సమస్త జీవ సముదాయం అంతా కూడా, ఈ విశ్వము అని చెప్పదంటే ఈ భారతదేశం, ఈ భూమండలంలో ఉన్నటువంటి యొక్క జీవ సముదాయం మాత్రమే అని చెప్పాలి. మరి వేరే గ్రహాంతరాలలో భూమండలాలు లేవా? అక్కడ లేవా జీవులు? మాకు తెలియదు కాబట్టి, మాకు తెలిసింది ఈ భూమండలమే కాబట్టి ఈ భూమండలం ఉన్నటువంటి జీవుల వరకు మేము లెక్కేసుకుంటున్నాము అని చెప్పి. నువ్వు ఏ యొక్క విశ్వంలో ఎక్కడ ఖండాంతరాలలో కూడా ఇలాంటి భూములు, ఇలాంటి యొక్క జీవ సముదాయం గల వనరులు కలిగి ఉన్నటువంటి యొక్క భూములు ఎన్నో లక్షల కోట్లు ఉన్నాయని చెప్పనేది ఒక అంచనా మాత్రం అన్నమాట. కాదు, కొన్ని లక్షల కోట్ల గెలాక్సీలు, ఒక్కొక్క గెలాక్సీలో ఒక్కొక్క సూర్యుడు, ఒక్కొక్క భూమి, ఒక్కొక్క సృష్టి విధానం అని చెప్పేసి. ఇది మనకు అంత చెక్కే వ్యవహారం కాదనుకోండి. మనం పుట్టిన భూమి మీద లెక్కేసుకుంటాం. అందుచేత సమస్త విశ్వంలో ఉన్నటువంటి యొక్క ఎన్ని ఇలాంటి భూములు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఇలాంటి జీవులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అధిష్టానం బ్రహ్మమే, బ్రహ్మచేతనమే. ఈ గ్రహాంతరాలలో ఎక్కడైనా కానీ ఏవైనా సమస్తం భూమికి ఆధారం ఏది? బ్రహ్మమే. సూర్యునికి ఆధారం బ్రహ్మమే, చంద్రునికి ఆధారం బ్రహ్మమే, కుజునికి, శుక్రునికి, శనికి, రాహు ఉన్నటువంటి గ్రహమండలాలకు ఆధారం కూడా బ్రహ్మమే. ఈ విశ్వంలో ప్రకాశమానముగా ఉన్నటువంటి యొక్క నక్షత్రాలకు కూడా ప్రకాశం ఇచ్చింది ఆ బ్రహ్మమే. బ్రహ్మచేతనం లేకుండా ఏది ప్రకాశించే అవకాశాలు లేవు. బ్రహ్మం సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం, జ్ఞాన స్వరూపం అది, ప్రకాశ స్వరూపం అది. అందుచేత సమస్తం కూడా ఉన్నవి అని చెప్పినంటే బ్రహ్మము యొక్క ఆశ్రయములో ఉన్నాయి. మన ఈ దేహం ఉన్నది, ఆ దేహంతో పనులు చేస్తూ ఉన్నాం, నడుస్తూ ఉన్నాం, వస్తూ ఉన్నాం, పోతూ ఉన్నాం, తింటూ ఉన్నాం, నిద్రపోతూ ఉన్నాం, లెగుస్తూ ఉన్నాం, ఇస్తూ ఉన్నాం, పుచ్చుకుంటూ ఉన్నాం, వింటూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం. ఇన్ని కార్యాలు చేస్తున్నాము అంటే లోన బ్రహ్మము యొక్క చైతన్యం ఉంది కాబట్టి. ఆ చైతన్యాశ్రయం లేకపోయిందా, ఈ ప్రాణం ఆగిపోయిందా, సూక్ష్మదేహం బయటికి వెళ్ళిపోయిందా, ఆ దేహం ఏం చేస్తుంది? ఆ దేహం ఏం చేస్తుంది? నాయన తీసుకుపోండిరేక, నీ ఇష్టం, ఏం చేసుకున్నారో చేసుకోండి. కాబట్టి నీ శరీరానికి ఎట్లయితే ఆ చేతనాశ్రయం ఉన్నదో ఈ సమస్త బ్రహ్మాండాలకు కూడా ఆధారము బ్రహ్మమే. అక్షర అంబరాంతద్రుతే అన్నాడు బ్రహ్మసూత్రాలలో వేదవ్యాసుల వారు.
అక్షరము అని చెప్పినంటే ఏం చెప్పుకొచ్చాడంటే అంబరాంతద్రుతే, అంబరం అంటే ఆకాశం, ఆకాశ పర్యంతం వరకు ఉన్నటువంటి ఏ యొక్క విశ్వమైతే ఉన్నదో ఆ విశ్వమును ధృతే ధరించి వ్యవహరింప చేయించేటువంటి యొక్క వస్తువుని అక్షరం అన్న పదం వాడతాడు వేదవ్యాసుల వారు బ్రహ్మసూత్రాలలో. అక్షర అంబర అంతః, ఎంత గొప్ప పదం అంటే అది ఎవడికి అందు చిక్కేటువంటి యొక్క విషయం కాదు. అంటే ఆకాశ పర్యంతము అని అర్థం. ఈ భూమి యొక్క పర్యంతం అని చెప్పి అన్నాం అనుకోండి, మీరేం చేస్తారు? ఇక రేపల్లి దాటి అంశల దీవి దాటి సముద్రం ఒడ్డుకు పోతారు. అయ్యా ఇంతవరకే భూమి అంటారు. భూ పర్యంతం కదా, అంతవరకు భూమి. ఆకాశ పర్యంతం అంబరాంతః, ఆకాశ పర్యంతం అని చెప్పి అన్నారనుకోండి, పోతారా? ఇంతవరకు ఆకాశం ఉన్నది, ఆ పైన ఆకాశము లేదంటారా? అందుకు చిక్కే అవకాశం ఉన్నది మనకేమన్నా? మరి ఆయన ఆ పదం వాడాడే, అంబరాంతః ఆకాశం వరకు అంటాడు. నువ్వు ఒకవేళ పోతే చూసుకో, ఆకాశం దాకా ఉందో లేదు చూసుకో. ఇది ఎట్లా ఉంటుందని చెప్పానంటే అక్బర్ చక్రవర్తి అడిగాడు, అయ్యా ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో మొత్తం లెక్క పెట్టుకుని పొద్దున కల్లా వచ్చేయమన్నాడు. ఆ పండితులు ఉన్నారు, ఆ సభల్లో పండితులు ఉంటారు, వేదవేత్తలు ఉంటారు, బ్రాహ్మణయ్యవారులు ఉంటారు, అందరూ చెప్పాడు. మీరు ఎవరైనా కానీ కాక ఉదయం కల్లా మీరు లెక్క పెట్టుకు రావాలి. చెప్పిన వాళ్ళకి మంచిగా గౌరవం ఉంటుంది, సత్కారం ఉంటుంది, సంభావన ఉంటుంది, అన్నీ ఉంటాయి. చెప్పిన వాళ్ళకి ఉద్యోగాలు ఊడిపోతాయి, గీతా బత్యాలు ఎక్కే ఉండవేక అని చెప్పిన అన్నారు. అందరు పోయారు, భోజనం చేసుకున్నారు, ఎలికలా పడుకున్నారు, లెక్క పెట్టడం ఆరంభం చేశారు. లెక్క అవుతుందా? నక్షత్రాలు లెక్క అవుతుందా? ఎవడి వల్ల కాల. పొద్దున్నే వచ్చారు, తలకాయలు ఉంచారు, అయ్యా రాజా మా వల్ల అయ్యే పని కాదు, ఉద్యోగాలు ఉంటే ఉన్నాయి, పోతే పోయి నేను లెక్క పెట్టేందుకు మాకు అవకాశం లేదు, ఎన్నో లెక్క పెడతాం ఆకాశంలో అని చెప్పి అన్నారు. ఇంతలో బీర్బల్ వచ్చాడు. ఏం బీర్బల్, ఏమిటి ఆలస్యం అన్నాడు. మీ ఆజ్ఞ పాటించే వస్తా ఉన్నాను. రాత్రంతా నిద్ర ఆడదు మాకు, తెల్లవాళ్ళు మేలుకుని కూర్చుని లెక్కబెట్టి నిద్రపోయి ఇప్పుడు వస్తున్నా అని చెప్పి అన్నాడు. మరి లెక్క వేసావు అన్నాడు. లెక్క బ్రహ్మాండంగా వేసా అన్నాడు. మరి ఎన్నున్నాయి చెప్పు. ఇప్పుడు ఒక బస్తా ఇసుక పట్టుకొచ్చాడు, ఆడబడేశాడు. ఒక నక్షత్రానికి ఒక ఇసుక రేణు, ఒక నక్షత్రానికి ఒక ఇసుక రేణు చొప్పున ఎట్లా వేశాను. ఈ బస్తా అయ్యింది, మొత్తం లెక్క పెట్టుకో. ఇవి ఎన్ని ఉంటే అవి అక్కడ ఉన్నట్టు. ఇప్పుడు రాజుకే పని పెట్టాడు. అందువల్ల అంబరాంతః ఆకాశ పర్యంతం వరకు ఎవడవలవుతుంది? ఆకాశం ఉన్నటువంటి యొక్క అవే లెక్క పెట్టలేకపోయినప్పుడు ఇక ఆకాశం యొక్క తుది కనిపెట్టే అవకాశం ఉంటుందా అని చెప్పడం ఏంటంటే, ఆకాశం కూడా భూతం, పంచభూతాలలో భూతం, అది కూడా జడం. ఆ జడాత్మకమై ఉన్నటువంటి యొక్క ఆకాశం కూడా బ్రహ్మం యొక్క ఆశ్రయంలో ఉన్నది, అది కూడా చైతన్యవంతంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఆకాశం యొక్క కార్యం, ఆకాశం యొక్క పుత్రుడు వాయువు, వాయువు యొక్క పుత్రుడు అగ్ని, అగ్ని యొక్క పుత్రుడు జలం, జలం యొక్క పుత్రుడు పృథివీ. అందుచేత అన్నింటికంటే పెద్దదై ఉన్నటువంటి యొక్క వస్తువు ఆకాశం కాబట్టి ఆకాశం యొక్క అవతల కూడా బ్రహ్మం ఉన్నది అనేటువంటి విషయముగా ఈ సమస్త విశ్వ బ్రహ్మాండాలని, సమస్త పంచభూతాలని ధరించి వ్యవహరింపజేసేటువంటి యొక్క వస్తువుని ఏమంటారని చెప్పారంటే అక్షరం. కిం కిం తద్బ్రహ్మ అని ప్రశ్న వేస్తే పరమాత్మ అన్నాడు అక్షరం బ్రహ్మ అన్నాడు. ఇక్కడ అయా బ్రహ్మము అంటే అక్షరము. అక్షరము అంటే అది నశించనిది, నశించేటువంటి యొక్క విశ్వములో ఉన్నటువంటి సమస్త ప్రాణి సముదాయానికి కూడా అది ఆధారమై అధిష్టానమై ఉంది కాబట్టి అది అక్షరం అన్నమాట. మరేమండి ఈ యొక్క భూలోకం అని అనుకుంటున్నాం, ఈ భూలోకం అంతా కూడా బ్రహ్మము యొక్క ఆశ్రయములో ఉన్నది, బాగానే ఉన్నది. ఏమి ఈ భూలోకములో ఉన్నటువంటి యొక్క సమస్త ప్రాణులు అన్నీ కూడా బ్రహ్మము యొక్క ఆశ్రయంలో ఉన్నాయని చెప్పిన విషయం అర్థమవుతుంది. మరి వేరే లోకాలు ఇంకా ఉన్నాయి కదా,
స్వర్గలోకం ఉన్నది, గంధర్వలోకం ఉన్నది, ఇంద్రలోకం ఉన్నది, పితృలోకం ఉన్నది, అనేక లోకాలు ఉన్నాయి కదా. మరి ఆయా లోకాలలో ఉన్నటువంటి యొక్క వాళ్లకు మరి ఏది ఆధారం, ఏది అధిష్టానం? బ్రహ్మమే అధిష్టానం. ఒక్క భూలోకంలో ఉన్నటువంటి జీవులే కాదు, ఈ విశ్వములో ఇంకెన్ని లోకాలైతే ఉన్నాయో ఆ శాస్త్రం బోధిస్తూ ఉన్నదో సమస్త లోకాలలో కూడా ఆ బ్రహ్మమే వ్యాపకమై ఉన్నది అన్న. బ్రహ్మం అంటే అర్థం అవుతుందా మీకేమన్నా? బ్రహ్మం అంటే అర్థం అవుతుందా అన్నారు కదా, ఇదే బ్రహ్మకి అర్థం కావడానికి. అది అందుచేత మనలో ఉన్న చేతనమే అంతటా వ్యాపకమై ఉన్న బ్రహ్మం గ్రహించుకోవాలంతే. ఇక నీలో ఉన్న విషయం అర్థమైతే అంతటా ఉన్న విషయం అర్థమైనట్లే. ఇదే అది. కాబట్టి అయం ఆత్మ బ్రహ్మ మహావాక్యం. అందుచేత నీలో చూసుకో, నీలో ఉన్న వస్తువు నీకు అర్థమయ్యిందా, అంతటా ఉన్న బ్రహ్మము నీకు అర్థం అయినట్లే అర్థం అన్నమాట. ఎట్లా నీకు ఆత్మ ఆధారమై ఉన్నదో అట్లా సమస్త జీవులకి కూడా అదే విధంగా ఆధారముగా ఉన్నది. నీ శరీరంలో అవయవాలు పనిచేస్తున్నాయి అని చెప్పానంటే ఆత్మాశ్రయంతో పనిచేస్తూ ఉన్నాయి. ఈ శరీరంలో శ్వాస ఆడుతుందా లేదా? ఆడుతూ ఉన్నది. గాలి ఉండబట్టి బతికున్నాం. ఆ గాలి ఆడకపోతే బతికుంటామా? లేదు కదా. మరి ఆ ఆడే గాలి నీ ఆజ్ఞతో ఆడుతూ ఉన్నదా? నువ్వు ఆడిస్తే ఆడుతూ ఉన్నదా? నువ్వు ఆజ్ఞాపించావు శ్వాసని నువ్వు ఆడాల్సిందే అని చెప్పని, నువ్వు ఆజ్ఞాపిస్తే ఆడుతూ ఉంది, అంతేనా? నువ్వు ఆగమంటే ఆగుతుంది. ఓ శ్వాస ఈ పూట ఆగు అని చెప్పానంటే ఆగిపోతుందా? ఆగదా? నీ ఊపిరిగా, నీ ప్రాణంగా, నువ్వు ఒక అధికారి దానికి, నువ్వు కూడా అధికారి దానికి. అందుచేత నువ్వు ఆడమంటే ఆడటం లేదు, నువ్వు ఆగమంటే ఆగటం లేదు. అది ఆజ్ఞ ఉన్నది. ఆ ఆజ్ఞ భగవదాజ్ఞ. అది బ్రహ్మము యొక్క ఆజ్ఞతో అది ఆడుతుందే కానీ నీ ఆజ్ఞతో ఆడేదిగా ఉన్నట్లయితే ఎవడు సావడు. ఆజ్ఞాపించాలిగా పోవాలంటే. నీ ఆజ్ఞతో ఆడుతున్నప్పుడు నీ ఆజ్ఞ లేకుండా ఆగుతుందా? లేదు కదా. అట్లా ఆజ్ఞాపిస్తారా శ్వాస ఆగిపో అని చెప్పేసి అని? ఎవడు ఆజ్ఞాపించడం. అందరూ ఉంటారు నువ్వు. అప్పుడు ఎట్లా వచ్చే వాళ్ళకి ఎట్లా అప్పుడు? అందుచేత నీ ఆజ్ఞ ఇక్కడేమి లేదు. అది భగవదాజ్ఞ, ఈశ్వరాజ్ఞ అన్నాం. ఆ ఈశ్వరుడే బ్రహ్మము అని చెప్పని ఆ బ్రహ్మము యొక్క ఆజ్ఞతో సమస్త దేహాలు పనిచేస్తూ ఉన్నాయి. మన శరీరంలో లంగ్స్ పనిచేస్తున్నా, హార్ట్ పనిచేస్తున్నా, కిడ్నీస్ పనిచేస్తున్నా, లివర్ పనిచేస్తున్నా, అన్నవాహిక పనిచేస్తూ ఉన్నా, శరీరంలో ఎన్నైతే ఉన్నాయో సమస్త క్రియలన్నీ కూడా ఒక ఆజ్ఞను పొంది ఉన్నాయి. ఆ ఆజ్ఞ ప్రకారంగానే అవన్నీ పనిచేస్తూ ఉన్నాయి. ఈ లోకములో జీవులు కూడా, ఆ జీవుల యొక్క నిర్మాణం కూడా, జీవుల ఉత్పత్తి కూడా, ఒక మానవ దేహం లోకంలోకి వచ్చింది అంటే ఆ మానవ దేహం యొక్క ఆకారం ఎలా ఉండాలో అనేటువంటి యొక్క విషయం నిర్ణయం అయిపోయింది. కాబట్టి వాడు ఆ దేహంతో భూలోకానికి వచ్చినప్పుడు ఆ కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, తల, పళ్ళు అట్లాగే ఉండాలంటే ఏం మార్పు వచ్చే అవకాశాలు లేవు. ఆజ్ఞ అయిపోయింది, ఫీడ్ అయిపోయింది అన్నమాట. కంప్యూటర్లో ఫీడ్ చేసి అని చెప్పి అంటారుగా, పరమాత్ముడు కంప్యూటర్ లాంటిది ఇది కూడా ఆయన ఫీడ్ చేశాడు. ఏ జీవికి ఏ యొక్క దేహం పుట్టుతుందో ఆ దేహం ఆ ప్రకారంగానే ఉండాలి. గార్ధవ దేహం నుంచి వస్తే ఆ గార్ధవం అట్లాగే ఉండాలి. గోవు దేహం నుంచి వస్తే ఆ గోవు ఆ ప్రకారంగానే దానికి అలాంటి స్వభావాలే ఉండాలి. ఇవన్నీ నిర్ణయాత్మక విధానం. అందుచేత సమస్త విశ్వమంతా కూడా పరమాత్మ యొక్క ఆజ్ఞయే పనిచేస్తూ ఉంటుంది. మనం మార్పులు చేద్దాము అంటే కుదిరే వ్యవహారం కాదు. మనం మార్పులు చేసేదేమీ లేదు. అయ్యా కాళ్ళు కింద ఉన్నాయి, చేతులు పైన ఉన్నాయి, పద్ధతి మారుద్దాం. కొత్త పద్ధతి పెడదాం. ఎప్పుడొకే పద్ధత ఎప్పుడో పెట్టాడు కొత్త యుగంలో, ఆనాటి కాలంలో. అది కలియుగం వచ్చి ఎంతకాలం అయిపోయింది, అదే పద్ధతి ఉండాలి. కాబట్టి మార్పులు చేర్పులు కొన్ని ఉండాలి. చట్టం లాగా, కేంద్ర చట్టం లాగా మార్పులు చేసుకోవట్లా మార్పులు చేర్పులు ఉండాలి. అందుచేత ముక్కు కింద, నోరు మీద, నోరు పైన, కళ్ళు ఆ పక్క ఈ పక్క, చెవులు ముందు, చేతుల కింద, కాళ్ళ మీద పెడదామా? అవుతుందా? అయ్యే అవకాశాలు లేవు.
ఒక్కసారి నిర్ణయం అయింది కాబట్టి ఆ నిర్ణయం యుగాల పర్యంతం ఈ సృష్టి మొత్తం లయమైపోయి మళ్ళీ అవ్యక్తత్వంలోకి వెళ్ళిపోయినా, మరలా సృష్టి ఆరంభం అయినా, మరలా ఆ సృష్టిలో వచ్చే జీవులు కూడా ఎట్లాగా వస్తారంటే యథాపూర్వం అకల్పయతో, పూర్వం ఏ ప్రకారంగా ఉన్నదో ఆ ప్రకారంగా మళ్ళీ అట్లాగా వస్తాయి తప్ప మళ్ళీ కొత్తగా వచ్చే విధానం అంటే ఏమి ఉండదు. భగవదాజ్ఞ అయిపోయింది, అట్లాగే జరుగుతూ ఉంటుంది. అక్షర అంబరాంత ధృతే ధరించి భరించి వ్యవహరించేటువంటి యొక్క స్వరూపాన్ని ఇక్కడ బ్రహ్మము అంటారు. ఆ బ్రహ్మమే భగవంతుడు. ఆ భగవంతుడినే అందరూ ఆరాధిస్తారు. దేవతలు కూడా ఆరాధించాల్సింది ఆ బ్రహ్మమునే. మరి మనం దేవతను ఆరాధిస్తున్నాం కదా అని చెప్పనంటే మనకంటే గొప్పవాళ్ళు కాబట్టి ఆరాధిస్తూ ఉన్నాం. మనకంటే గొప్పవాళ్ళు కాబట్టి ఆరాధిస్తూ ఉన్నాం. వాళ్ళకంటే గొప్ప వాళ్ళని వాళ్ళు ఆరాధిస్తారన్నమాట. ఏమి ఒక మున్సిపల్ ఆఫీసులో కౌన్సిలర్ ఉంటారనుకోండి, ఆ మంత్రి ఏం చేస్తాడు? ఆ పై మంత్రిని వేడుకుంటాడు. ఆ మంత్రి గారు ఏం చేస్తాడు? ఆ పై మంత్రిని శరణ వేడుకుంటాడు. ఆ మంత్రి ఆ పై మంత్రిని శరణ వేడుకుంటాడు. ఇది లోకంలో ఉండేటువంటి యొక్క విధానము. మరి సర్వాధిష్టానం ఎవరయ్యా అని చెప్పనంటే ఆయన బ్రహ్మం అన్నమాట. ఆ బ్రహ్మముని అందరూ కూడా ఆరాధించాల్సి ఉంటుంది. ఆ బ్రహ్మము నుండే జ్ఞానాన్ని పొందాలి. ఆ బ్రహ్మము నుండే ఆ చైతన్యాన్ని, చేతనాన్ని పొందాలి. ఆ బ్రహ్మము నుండి ఆనందాన్ని పొందాలి, శాంతిని పొందాలి, సుఖాన్ని పొందాలి. అంటే ఆ బ్రహ్మము నుండే పొందాల్సి ఉంటుంది. కాబట్టి ఆ బ్రహ్మము ఏమిటయ్యా అనేటువంటి యొక్క మాటకు అక్షరం బ్రహ్మ పరమం, అది ఏమన్నా అర్థమవుతుందా? అర్థమవుతుందా? అది ఇప్పుడు బ్రహ్మం అంటే ఏమర్థమైంది? ఆయన చెప్పింది అదే, అక్షరం బ్రహ్మ పరమం. 3 పదాలు అక్కడ వాడింది, ఇంకేం చెప్పాలి ఆయన గారు. బ్రహ్మ అన్నటువంటి పదానికి అక్షరం అది పట్టుగా ఉండేటువంటి యొక్క పదం అన్నమాట. బ్రహ్మ అనే పదానికి అక్షరం బ్రహ్మ, అక్షరం బ్రహ్మ అన్నప్పుడు అక్షరం అనేటువంటి అంశాన్ని గురించి బృహదారణ్యోపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు చెప్పిన మాట, బ్రహ్మసూత్రాలలో వేదవ్యాసుల వారు చెప్పిన మాట, అనేక సందర్భాలలో మహాత్ములు కూడా అలాంటి యొక్క దాని మీద అర్థాలు అట్లాగా చెప్పుకొస్తూ ఉన్నారు. అక్షరం అన్నప్పుడే ఈ లోకములో ఉన్నటువంటివన్నీ కూడా క్షరములుగా భావించాల్సి ఉంటుంది. ఆ క్షరములను సంరక్షణ చేసేటువంటి యొక్క వస్తువు ఈ విశ్వములో సమస్త జీవుల్ని కల్పన చేస్తుంది, తనతో కొంతకాలం పయనింపజేసుకుంటుంది, చివరి తనలో కలిపేసుకుంటుంది. కాలాన్ని మించి ఈ విశ్వంలో ఏదీ లేదు, కాలాన్ని అధికరించి ఈ విశ్వంలో ఏదీ లేదు. ఏదైనా కాలానికి లోబడే ఉంటుంది, కాలానికి లోబడే ఉండాలి. ఎంత కాలమైంది ఇది పుట్టి, ఫలానప్పుడు పుట్టింది ఉంటుందిగా, బర్త్డే ఉంటుందిగా, ఎప్పుడు పుట్టాడయ్యా వీడు ఫలానా పుట్టాడు, ఎప్పుడు పోతాడయ్యా అంటే కొంచెం ఆగాలి, పోయా చెబుతా. పోయేప్పుడు చెప్పే అవకాశం ముందుగా లేదు, పోయిన తర్వాత మాత్రం చెప్పే అవకాశం మాత్రం ఉంటుంది. ఎందుకంటే డెత్ డే అది మన చేతుల్లో ఉన్నది, బర్త్డే అది మన చేతుల్లో ఉన్నది, డెత్ డే అది ఆయన చేతుల్లో ఉందన్నమాట. అది ఆయన చేతుల్లో ఉన్నది. ఆయన చెప్పాడు, అడిగినా కూడా ఆయన పాస్వర్డ్ ఓపెన్ చేయడు అన్నమాట. చెప్తే ప్రమాదాలు వస్తాయి, శాంతిగా జీవించే అవకాశాలు ఉండవు. కాబట్టి అది మాత్రం ఆయన చేతుల్లో ఉంటుంది, ఇది మాత్రం మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఆ విధముగా లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా క్షరములే, కాలం కూడా భగవద్ ఆశ్రయంలో ఉండి పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి అక్షరం అనేటువంటి పదంగా చెప్పటం జరుగుతుంది. రెండవది అక్షరం బ్రహ్మ పరమం, ఇంకో పదం బ్రహ్మ పరమం. బ్రహ్మ అంటే ఏమర్థమైంది? అయ్యా బ్రహ్మ అంటే అక్షరం చెప్పి అన్నా కదా, అక్షరమే బ్రహ్మ అని చెప్పాను. అక్షరము అని చెప్పనంటే లోకములో ఉన్నటువంటివన్నీ కూడా క్షరభావం కలిగి ఉన్నాయి కాబట్టి, నశ్వర స్వభావం కలిగి ఉన్నాయి కాబట్టి, నశ్వర స్వభావం కలిగి ఉన్నటువంటి యొక్క వాటిని క్షర సంరక్షణే, అవి నశింపకుండగా వాటిని చైతన్యవంతముగా చేస్తూ ఉన్నది కాబట్టి అది అక్షరం అనేటువంటి పదంగా చెప్పుకురావడం జరిగింది అన్నమాట. బ్రహ్మం అంటే ఏమిటండి? బృహూర్ధవు, సమస్తం వృత్తి పొందింపు చేస్తుంది. బృహూర్ధవు అన్నాడు. బృహ్ అనే ధాతువు నుంచి వస్తుంది బ్రహ్మ అనేటువంటి
పదం అన్నమాట. ఆయా జీవులు ఏవైతే చేసుకుంటూ ఉంటారో కర్మలు అవన్నీ కూడా ఫలవంతముగా చేసేటువంటి వాడు. కర్మ ఫల భోక్త జీవుడు, కర్మ ఫల ప్రదాత భగవంతుడు. మన శరీరములలో ఉన్నటువంటి కర్మలన్నింటినీ కూడా ఆయన చైతన్యవంతముగా చేస్తూ ఉంటాడు. ఆయన చైతన్యవంతముగా చేయకపోతే నీకు ఫలితానికి వచ్చే అవకాశాలు అనేటువంటివి ఉండవు. ఒక భూమిలో వేప చెట్టు పెట్టాడు, మరొక వ్యక్తి మామిడి మొక్క పెట్టాడు, మరొక వ్యక్తి చింత మొక్క పెట్టాడు. చింతకాయల కోసంగా చింత మొక్క పెట్టాడు. మరి మామిడి మొక్క పెరిగింది, వేప మొక్క పెరిగింది, చింత చెట్టు పెరిగింది. 3 కాయలు కాస్తూ ఉన్నాయి. వేప చెట్టు కాయలు చేదుగా ఉన్నాయి, మామిడి చెట్టు కాయలు తీయగా ఉన్నాయి, ఇంకో చెట్టు అది పొల్లగా ఉన్నది. ఏమిటి తేడా పాడాలు ఎందుకు వచ్చాయి? ఒకే భూమిలో పెట్టినప్పుడు ఆ భూమి 3 చెట్లకు కూడా ఒకే గుణాన్ని ఇవ్వాలి కదా. లెక్క ప్రకారం ఒకే భూమిలో ఉన్నప్పుడు ఆ భూమి అన్ని చెట్లకు కూడా సమానమైనటువంటి దానంగా ఇవ్వాల్సి ఉన్నది. ఒకదానికేమో చేదిచ్చింది, ఒకదానికేమో తీపిచ్చింది, ఒకదానికేమో పులిపిచ్చింది. ఎందువల్ల కారణం? ఆయా గింజలలో ఉన్నటువంటి గుణం దోషం. కాబట్టి ఒకే భూమిలో ఉన్నప్పటికీ కూడా ఆయా గింజలలో ఏ గుణమైతే ఉంటుందో ఆ గుణం అభివృద్ధి అయ్యింది. అందుచేత తీపి గుణం గల గింజకు తీపి అలాంటి చెట్టు ఆ కాయలే, చేదు గుణం గల గింజలో నుంచి అలాంటి గుణమే అభివృద్ధి అయింది. కాబట్టి కర్తృత్వ విధానం అది వహించదు. కానీ పెరగటానికి కారణం భూమి యొక్క ఆశ్రయం లేకుండా చెట్లు అవుతాయా? కాదు. అట్లాగా లోకములో ఉన్నటువంటివన్నీ కూడా ఆయా జీవులు ఆయా ఫలములు పొందుతున్నాయి అని చెప్పనంటే ఆ ఫల ప్రదాత అనగా ఆ ఫలములు లోపల ఉన్నాయి. అవి ప్రభావవంతముగా అయ్యే విధానంగా చేసేటువంటి వాడు బ్రహ్మం అన్నమాట. కాబట్టి ఆయా జీవుల యొక్క కర్మలు ఫలవంతములవుతూ ఉన్నాయి అని చెప్పనంటే అది బ్రహ్మము యొక్క ఆశ్రయంలో ఉన్నాయి కాబట్టి ఫలవంతములు అవుతూ ఉన్నాయని చెప్పని. అందువల్ల భృగు వృద్ధవు, వృద్ధిని పొందింపజేసేటువంటి వాడు బ్రహ్మ అని చెప్పని. అందువల్ల ఈ బ్రహ్మము అనేటువంటి యొక్క విషయం వచ్చినప్పుడు శాస్త్రం కూడా చెప్పింది ఏంటంటే సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం అనేటువంటి విషయంగా చెప్పుకొచ్చారు. మీకు బ్రహ్మము అనేటువంటిది అర్థం కావాలని చెప్పన్నట్లయితే ఈ 4 లక్షణాలు, ఈ 4 దేంట్లో అయితే ఉన్నాయో దాన్ని బ్రహ్మము అన్నారు. ఇంకేం చెప్పలేదు. ఇక వేరే దేవతామూర్తులైతే ఆయా దేవతా సంబంధ వర్ణన ఉంటుంది. కానీ బ్రహ్మము యొక్క విషయం వచ్చినప్పుడు మనసుకు అందేది కాదు కాబట్టి, వాక్కులకు అందేది కాదు కాబట్టి ఎట్లాగా ఆ యొక్క బ్రహ్మము యొక్క స్వరూప విధానం తెలుసుకోవాలి అని చెప్పన్నప్పుడు లక్షణం తెలియజేశారు. వేరే దేవతలైతేనేమో గుణాలు ఉంటాయి, బ్రహ్మములే ఉంటాయి, లక్షణాలు ఉంటాయి. అనిత్య విశేషణాన్ని గుణము అంటారు, నిత్య విశేషణాన్ని లక్షణము అంటారు. అనిత్య విశేషణం గుణం, నిత్య విశేషణం లక్షణం. అందువల్ల బ్రహ్మములో ఉన్నటువంటి యొక్క వాటిని గుణములు అని చెప్పి అనకూడదు. గుణములైతే మారిపోయే స్వభావం కలిగే ఉంటాయి. ఇప్పుడు మామిడికాయ ఉంది కదా, అది పిందిగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది? వగరగా ఉంటుంది. అదే కాయ అయిన తర్వాత ఎట్లా ఉంటుంది? పుల్లగా ఉంటుంది. అదే పండు అయ్యాక ఎట్లా ఉంటుంది? తీపిగా ఉంటుంది. అంటే గుణం ఇక్కడ మారింది. ఒకే కాయేక ఆ ఒకే కాయనే పిండి అన్నావు, కాయ అన్నావు, పండు అని మూడు తరహాలుగా అది ఎదిగిందనమాట. అయితే గుణాలు మారుతూ వచ్చాయి. ఒకప్పుడు వగరగా, ఒకప్పుడు పులుపుగా, ఒకప్పుడు తీపిగా మారింది. అంటే గుణాలు మారతాయి, లక్షణం మారదు. అట్లా బ్రహ్మములో ఉన్నటువంటి యొక్క ఆనందము అనేటువంటి దాన్ని గుణంగా చెప్పామనుకో, ఒకప్పుడు దుఃఖము, ఒకప్పుడు వేదన, ఒకప్పుడు సుఖము, ఒకప్పుడు ఆనందం అంటే చెప్పాల్సి వస్తుంది. బ్రహ్మం అంటే ఒకప్పుడు ఆనందంగా ఉంటుంది, ఒకప్పుడు దుఃఖంగా ఉంటుంది అని చెప్పని అంటారా? అందుచేత లక్షణం అంటే ఏం చెప్పుకున్నాం? మారనిది గుర్తుపెట్టుకోండి. అనిత్య విశేషణం గుణం, నిత్య విశేషణం
లక్షణం. బ్రహ్మములో ఉన్నటువంటివి లక్షణములు అంటారన్నమాట. అందుచేత ఏమిటే లక్షణాలు అని చెప్పి సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందంగా చెప్పేటువంటి వాటిని లక్షణములు అని చెప్పని అంటారు. వీటినే విధి విశేషణములు, నిషేధ విశేషణములు అని చెప్పని చెప్పుకొస్తారు. మళ్ళీ విధి విశేషణములు అని చెప్పనంటే సాక్షాత్తుగా బోధించేటువంటి యొక్క వాటిని విధి విశేషణములు అంటారు. సత్యము, జ్ఞానము, స్వప్రకాశము, ఆనందము, ఇవి విధి విశేషణములు. రెండోది చెప్పుకున్నాం నిషేధ్య విశేషణములు. నిషేధ్య విశేషణాలు అని చెప్పనంటే అఖండము అంటే ఖండము కానిది అఖండము, నిత్యము అనిత్యము కానిది నిత్యము, జన్మ లేనిది అజన్మ, ఇట్లా నిషేధ రూపంగా చెప్పుకొచ్చేటువంటి వాటిని చెప్పుకొస్తారన్నమాట. కాబట్టి ఇక్కడేం చెప్పుకున్నామని మనం చెప్పని బ్రహ్మము అని చెప్పనంటే అక్షరం, బ్రహ్మ పరమం అని చెప్పని, ఆ బ్రహ్మము అనేటువంటిది అంతటా వ్యాపకమై ఉన్నది. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమే మనలో ప్రత్యేగాత్మగా పిలువబడుతున్నది. మనలో ప్రత్యేగాత్మ అన్న ఆత్మ అన్న ఒకటే. ప్రత్యేగాత్మ ఎందుకన్నాము అని చెప్పనంటే అంతర్ముఖ వృత్తికి విషయం ప్రత్యక్కు అంటారు, బహిర్ముఖ వృత్తికి విషయం పరాక్కు. బయటికి పోయావా ప్రపంచం కానవస్తుంది, లోనికి పోయావా పరమాత్మ కానవస్తాడు. ఒకే మాట. ప్రపంచం కావాలా బయటికి పోవాలి, పరమాత్మ కావాలా లోనికి పోవాలి, అంతే. బయటికి పోవాలంటే ఏం కావాలి మనకి? ఇంద్రియాలు కావాలి. బయటికి పోవాలంటే ఇంద్రియ సహకారం కావాలి. నేత్రేంద్రియం లేదు బయటికి పోతావా? శ్రోత్రేంద్రియం లేదు బయటికి పోతావా? ఘ్రాణేంద్రియం లేదు బయటికి పోతావా? పోయే అవకాశాలు లేవు. మనం బయటికి పోవాలంటే 5 ఉన్నాయి ద్వారాలు: శ్రోత్ర, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణం అని చెప్పి ఉన్నటువంటి యొక్క ద్వారాలు 5. 5 ద్వారాల గుండా మనం బయటికి పోవాల్సి ఉంటుందన్నమాట. 5 ఇంద్రియాలు ఉంటే సమగ్రంగా బయటికి పోయే అవకాశం ఉంటుంది. కొంతమందికి కొన్ని ఇంద్రియాలు లోపిస్తాయి. గ్రుడ్డివాడు బయటికి పోలేడు, చెవిటివాడు బయటికి పోలేడు, మిగతా వాటిల్లో పోవచ్చు. వాటిల్లో పోయే అవకాశం మాత్రము ఉండదు. అందువల్ల బయట ఉన్నటువంటి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశంగా ఏవైతే ఉన్నాయో ఆ పంచభూతాలలో ఉన్నటువంటి శబ్దములు, స్పర్శములు, రూపములు, రసములు, గంధములు ఏవైతే ఉన్నాయో వాటిని ఆస్వాదించేటువంటి యొక్క ఉద్దేశం ఉన్నటువంటి వానికి ఇంద్రియాలు సమగ్రంగా ఉండాలి. ఇంద్రియాలు లోపించి ఉన్నాయా పోయే అవకాశం మాత్రము ఉండదు. అందుచేత ఇంద్రియాల యొక్క సహాయముతో బయటకు పోయేటువంటి వాడు బయట ఉన్నటువంటి యొక్క విశ్వజ్ఞానాన్ని పొందుతాడు. అదే యోగులై ఉన్నటువంటి వారు మహాత్ములు ఏం చేస్తారని చెప్పనంటే ఇంద్రియాలను కట్టివేస్తారు, మనస్సుని అంతర్ముఖము చేస్తారు, లోపలికి పోతారు. కాబట్టి ఆ లోనగా పోయినటువంటి వాళ్ళు ఆత్మ యొక్క అనుభవాన్ని వాళ్ళు పొందుతూ ఉన్నారు. నీకు ఆత్మ భగవంతుని యొక్క దర్శనం కావాలా, ఆత్మైక్యమును పొందాలని చెప్పనంటావా, లోనికి పోవాల్సి ఉంటుంది. విశ్వమును ప్రపంచమును దర్శించేటువంటి యొక్క ఉద్దేశం ఉన్నదా, బయటికి పోవాల్సి ఉంటుంది. విశ్వంలోకి పోతే ఏమొస్తాయి మనకి అంటే అవసరాలు తీరతాయి. శబ్దములు వినవచ్చు, దృశ్యాలు చూడవచ్చు, గంధములు ఆగ్రహించవచ్చు, రుచులు సవి చూడవచ్చు, ఇంతవరకే. కానీ జీవితంలో కోరుకునేటువంటి యొక్క శాంతి, సుఖము, ఆనందాన్ని పొందాలని చెప్పనంటే మాత్రం విషయాలలో లభ్యం కాదు. విషయాలలో లభ్యమయ్యే అవకాశం లేదు. విషయాలలో నీకు ఆయా ఇంద్రియాలకు సంబంధించిన సమాచారం అందుతుందే కానీ జీవితంలో మనం కోరుకునేటువంటి ఆనందము, శాంతి లభించాలని చెప్పినట్లయితే అది ఆత్మ ద్వారానే మనం పొందాల్సి ఉంటుంది. కాబట్టి బ్రహ్మము అంటే ఏం తెలుసుకోవాలి మనము? అది స్వప్రకాశమే కాదు, ఆనందము, శాంత స్వరూపము. మనం జీవితంలో కోరుకునేవన్నీ కూడా ఆత్మలోనే ఉన్నాయి. మనం జీవితంలో వద్దనుకున్నవన్నీ ప్రపంచంలో ఉన్నాయి. మనం జీవితంలో వద్దనుకున్న ఏమిటి?
అశాంతిగా ఉండాలి, దుఃఖముగా ఉండాలి అంటామా? అశాంతిగా ఉండకూడదు, దుఃఖముగా ఉండకూడదు, బాధలతో ఉండకూడదు, రోగాలతో ఉండకూడదు, వేదనతో ఉండకూడదు, అసంతృప్తిగా ఉండకూడదు, దిగులుగా ఉండకూడదు. కానీ ఏమున్నాయి? అవే అవే ఉన్నాయి. ఎందుకంటే అవి ప్రకృతి యొక్క ధర్మాలు, ప్రకృతిలో ఉన్నాయి. అందువల్ల వద్దనుకుంటూ ఉన్నావు, ఆ వైపుకే పోతూ ఉన్నావు. కాబట్టి ఆ వైపుకు పోయినప్పుడు అవే వస్తాయన్నమాట. మురుక్కాల పక్కన కూస్తున్నావు అనుకో, దుర్గంధం వస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటావు. లాభమే ఉంది, అడు కూస్తున్నప్పుడు వస్తుందిగా. అట్లాగా ఏవైతే నువ్వు జీవితంలో వద్దనుకుంటూ ఉన్నావో అవే వస్తాయి. ఎందుకంటే నువ్వు అక్కడ కూర్చున్నావు కాబట్టి. మనం జీవితంలో కోరుకునేటువంటి యొక్క శాంతిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, తృప్తిగా ఉండాలి, ప్రశాంతిగా ఉండాలి, నిర్మలంగా, నిశ్చలంగా, సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాం కదా. ఇవన్నీ లభ్యం కావాలంటే ఆత్మ యొక్క సమీపంలో ఉంటే అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి జీవితంలో సకల మానవులు పరమాత్మనే కోరుకుంటూ ఉన్నారు. పరమాత్మనే కోరుకుంటున్నారు అని చెప్పిన అర్థం కాదు. ఎవరైతే శాంతిని అపేక్షించాడో, ఆనందాన్ని అపేక్షించాడో, సుఖాన్ని అపేక్షించాడో, అపేక్షించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా పరమాత్మను కోరుకుంటున్నట్లు లెక్క. ఇందువల్ల పరమాత్మలు ఉన్నాయి కాబట్టి. పరమాత్మ లేకుండా అవి ఉండవుగా. ఏమి ఇప్పుడు శబ్దాన్ని కోరుకుంటున్నావంటే ఆకాశాన్ని కోరుకున్నట్లు. ఎందుకు? ఆకాశ గుణం శబ్దం కాబట్టి. స్పర్శను కోరుకున్నావంటే గాలిని కోరినట్లు. ఇందువల్ల గాలి స్పర్శ కలిగి ఉంది కాబట్టి. ఇప్పుడు నీకు స్పర్శ కావాలి, చల్లటి స్పర్శ కావాలి, ఏం చేస్తావు? ఫ్యాన్ వేస్తావు కదా, ఏమొస్తుంది? చల్లటి స్పర్శ వస్తుంది. ఆ స్పర్శ రావాలంటే గాలి రావాలిగా. ఫ్యాన్ తిరిగితే గాలి వస్తుంది, గాలి వస్తే స్పర్శ, చల్లటి స్పర్శ వస్తుంది అన్నమాట. స్పర్శ కావాలంటే వాయువుని ఆశ్రయించాలి, వేడి కావాలంటే అగ్నిని ఆశ్రయించాలి, రుచి కావాలంటే జలాన్ని ఆశ్రయించాలి, గంధం కావాలంటే పృథివిని ఆశ్రయించాలి. కాబట్టి పృథివీ యొక్క ఆశ్రయంలో ఏ ప్రకారం గంధం ఉన్నదో, జలం యొక్క ఆశ్రయంలో ఏ ప్రకారంగా రసం ఉన్నదో, అగ్ని యొక్క ఆశ్రయంలో ఏ ప్రకారంగా వేడి ఉన్నదో, వాయువు యొక్క ఆశ్రయంలో ఏ ప్రకారంగా స్పర్శ ఉన్నదో, ఆకాశం యొక్క ఆశ్రయంలో ఏ ప్రకారంగా శబ్దం ఉన్నదో, అట్లా బ్రహ్మము యొక్క ఆశ్రయంలో మనం కోరుకునేటువంటి శాంతి, సుఖము, ఆనందం ఇవన్నీ కూడా బ్రహ్మము యొక్క ఆశ్రయంలో ఉన్నాయి. అందువల్ల శబ్దాన్ని కోరుకున్నావు, ఆకాశాన్ని ఆశ్రయించావు, స్పర్శను కోరుకున్నావు, వాయువుని ఆశ్రయించావు, రసాన్ని కోరుకున్నావు, జలాన్ని ఆశ్రయించావు, ఆనందాన్ని, సుఖాన్ని, ప్రశాంతను కోరుకున్నావు. అప్పుడేం చేయాలి? బ్రహ్మమును ఆశ్రయించాల్సిందే. కాబట్టి బ్రహ్మమును ఆశ్రయించకుండా మనం ప్రపంచాన్ని ఆశ్రయించి ప్రపంచం ద్వారా అవి రావాలి అని చెప్పి అనుకుంటూ ఉంటే ఎట్లా వస్తాయి? నీకు వచ్చే అవకాశం లేదుగా. దేంట్లో ఏది ఉన్నదో దాంట్లో నుంచి అదే వస్తుందే కానీ ఇంకొకటి రాదు. ఏవి నువ్వులు బాగా పిండి దాన్ని నెయ్యి రావాలని చెప్పనంటే వస్తుందా? నువ్వులు పిండితే నువ్వుల నుంచి నువ్వుల నూనె వస్తుంది కానీ నెయ్యి రాదు కదా. ఆ వెన్న నుంచి వెన్న కాస్తే అప్పుడు నీకు నెయ్యి వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల దేంట్లో ఏదైతే ఉన్నదో దాంట్లో నుంచి అదే వస్తుంది తప్ప ఇంకొక వస్తువు వచ్చే అవకాశం లేదు. అందువల్ల మనం జీవితంలో కోరుకునేటువంటి యొక్క ఆనందమైన, శాంతి అయినా, సుఖమైన నువ్వు కోరుకుంటున్నావు అంటే అవి నీకు లభ్యం కావాలని చెప్పనంటే బ్రహ్మమును ఆశ్రయించాలి. కాబట్టి కిం తద్బ్రహ్మ, బ్రహ్మం అంటే ఏమిటి అని చెప్పనంటే అక్షరం బ్రహ్మ పరమం, అది పరమమై ఉన్నది, శాంతై ఉన్నది, ఆనందమై ఉన్నది అనేటువంటి విధానంగా పరమాత్మ అర్జునుడికి బ్రహ్మము అని చెప్పనంటే ఏమిటో అన్న విషయాన్ని గురించి చెప్పుకొస్తూ ఉన్నాడు. మరి ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.